హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు గురువారం రోజు ఉదయాన్నే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పార్కింగ్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, సురేష్ గారు లౌకి ఇద్దరు ఎంత మంచిగా కూర్చోన్నారు అరుగు మీద. ఇంక ఇక్కడంతా కూడా సర్ఫ్ వేసేసి మంత్లీ వన్స్ అట్లాగైతే చేయిస్తూ ఉంటానండి. నీట్గా చీపురు తీసుకొని రుద్దేస్తామన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు నేను చాలాసార్లు చెప్పున్నాను, ఎంతమంది గుర్తుందో తెలీదు. ఈ టైల్స్ ఏంటంటే కొంచెం గీతలు ఉంటాయన్నమాట. స్లిప్ అవ్వకుండా ఉండడానికి మెయిన్గా వేశారు. ఆ గీతలు ఉండటం వల్ల ఏంటంటే వాటిలంతట్లో మట్టి ఇరుక్కుపోయి ఇంకా కొంచెం కష్టం అవుతుందన్నమాట. నాకు స్టార్టింగ్లో అస్సలు నచ్చేవి కాదు, బట్ ఇప్పుడు ఇవే నచ్చుతున్నాయి. ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అండ్ జారి పడిపోకుండా. ఇంతకుముందు 2-3 సార్లు మేము వేరే హౌస్లో, ఇండిపెండెంట్ హౌస్లో ఇట్లాగే ఉన్నామన్నమాట. సో అప్పుడు ఎన్నిసార్లు జారి పడేవాళ్ళమో. ఇంటి ముందు నేను ముగ్గేయడం, సురేష్ గారు రోజు లేచి బయటకు వెళ్తుంటారు కదా, కాలు పెట్టగానే పడిపోయేవాళ్ళు పాపం. సో వాటికంటే ఇది చాలా బెటర్. ఎప్పటికీ మేము పడలేదు. అక్కడ మెట్ల మీద, ఇంటి ముందు అంతా నున్నగా ఉండేవన్నమాట. 4-5 సార్లు నేను కూడా స్టెప్స్ మీద నుంచి కింద పడ్డా, మీకు చెప్పలేదు అనుకోండి అప్పట్లో. అట్లాగా ఇవైతే చాలా బెటర్ అనిపిస్తున్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీగానే ఉంటుందండి. బట్ లుక్ వైజ్ కొంచెం ఏంటంటే మనం ఇంకొంచెం కలర్ఫుల్ మెరూన్ అలాంటివి వేసుకుంటుంటారు చూడండి, వైట్ అవి బాగుంటాయి. బట్ ఇవి పర్లేదు, ఎన్ని రోజులైనా ఆల్మోస్ట్ 3 years అయిపోయినా కానీ ఇట్లానే ఉన్నాయి. ఇంకా నున్నగా అలాంటివి అనుకోండి, కొంచెం వాటర్ అవి నిలబడ్డా కానీ గార్ పట్టేయడం అలా అవుతూ ఉంటుంది. బట్ బాగున్నాయి. ఫస్ట్లో అనుకున్నాము కొంచెం ఏదైనా మనీ వస్తే తీయించేసి మంచిగా వేసుకుందాము, పార్కింగ్ ఏరియానే కదా మంచిగా లుక్ వచ్చేది అనుకున్నాము. బట్ ఇంక తర్వాత మాకు బాగా నచ్చాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ఎలాగో కడుగుతున్నాం కదా అని చెప్పేసి గేట్లు, విండోస్ ఇక్కడంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకుంటాము మంత్లీ వన్స్. అయితే నాకు ఆయన కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి కొంచెం ఈజీగా చేసేసుకుంటాం అనమాట. సో బయట కాబట్టి ఇవన్నీ చేయకపోయామనుకోండి కష్టము. ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఉంటుంది చూడండి, చుక్కలు కనిపిస్తాయి. అలాగని వదిలేసామా మనమేమో ఉండలేము. ఒక్కొక్కసారి చేసుకోలేక వదిలేసి ఆ దుమ్ము అవి అంటే అట్లా పట్టినప్పుడు చూసామనుకోండి మనసు ఎంత నలిగిపోద్దు. అప్పుడే అనిపిస్తుంది అసలు అనవసరంగా ఇంత ఇల్లు కొన్నా, సింగిల్ బెడ్రూమ్ హౌస్ కొనుక్కొని ఉంటే అన్నిటికీ బాగుండేది, మెయింటెనెన్స్కి బాగుండేది, లైఫ్కి బాగుండేది. సో ఎందుకు ఇంత ఇది చేసామా అని చెప్పేసి ఒక్కొక్కసారి నేను నిజంగా బాధపడతాను. ఎందుకు ఇంత పెద్ద హౌస్ నార్మల్గా తీసుకుంటే బాగుండేది కదా. అంటే చిన్నగా ఉంటాయి చూడండి. సో మనకి ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకే చూసుకోవాలి. ఫ్యూచర్ అంటే ఇంకా మనము మన పిల్లల జనరేషన్ ఇట్లా అనుకొని మనం ఏదేదో చేసేస్తూ ఉంటాం. కానీ సో మనం హ్యాపీగా ఉండాలి కదా, మనం కష్టపడిన దాంట్లో అని చెప్పి నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. బట్ దేవుడు ఏది చేస్తే అదేలేండి, మనం ఏం చేస్తామో. ఇంక ఈ గేట్స్ ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటాను అనమాట. స్టీల్ గేట్స్ కదా, దుమ్ము అదంతా పట్టేసి ఉంటుందండి. ఎంత కష్టంగా ఉంటుందంటే ఇవన్నీ మెయింటైన్ చేయడం. లోపల ఒకటే చేయడం ఒక ఎత్తు అయితే, బయట ఇదంతా చేయాలంటే మామూలుగా ఉండదు. సందులో క్లీన్ చేయాలి, మిద్దె మీద క్లీన్ చేయాలి, రోడ్లో క్లీన్, ఇవన్నీ చేసుకొని ఒక్కొక్కసారి చేయలేక ఇంకా వీడియోస్ కూడా సగం ఆగిపోయింది ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఈ మెయింటెనెన్స్ అంతా చేయలేకని. సో అందుకని మనలాగా ఎవరైనా వర్క్ చేసే ఉమెన్స్ ఉండి కొంచెం మెయింటెనెన్స్ కొంచెం ఫ్రీగా ఉండాలి అంటే ఇండిపెండెంట్ హౌస్ కాకుండా, ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్న చిన్నగా తీసుకోండి, ప్లాన్ చేసుకొని వర్క్ కొంచెం తగ్గించుకునేలాగా. ఈ రోజంటే చేస్తాము, ఇంకొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఎంత కష్టంగా ఉంటుందో ఇవన్నీ. ఇప్పటికి కూడా నేను కంప్లీట్గా చేసుకోలేనండి. అలాగని చెప్పి వదిలేసానా మనశ్శాంతి ఉండదు. మనసుకి అరే అక్కడ దుమ్ము ఉంది, ఎంత ఇష్టపడి కొనుక్కున్నాము, పాడైపోతుందని మనసులో అదే బాధ ఉండిపోద్ది. సో ఇంకా అదనమాట, తప్పదు, అన్నీ కావాలి అంటే దొరకవు కదా. సో అదనమాట. ఇంకా తర్వాత అయితే చెప్పులు ఉన్నాయండి, ఇవన్నీ కూడా పాడైపోయాయి అనమాట కొన్ని. అందుకని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేసి ఇవి కూడా దుమ్ము పడిపోయాయి. ఎందుకో తెలీదు, ఇంతకు ముందన్నా ఓకే, ఇప్పుడు ఎటు చూసినా ఇల్లులు ఉన్నాయి. మనకి ఇటువైపు ఇల్లు ఉంది, అటువైపు ఇల్లు ఉంది. మనది రోడ్లో నుంచేమో రోడ్ హౌస్ కాదు, 4th హౌస్ అనమాట. అయినా కానీ ఎంత దుమ్ము వచ్చేస్తుంది అంటే సాయంత్రానికి. ఇంక ఈ చెప్పుల మీద కూడా అప్పటికి మనం డైలీ యూజ్ చేసేవి, సాయంత్రానికి దుమ్ము పడిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని వాడడం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. 10 రోజులకి 20 రోజులకి చూసాము అంటే అవి ఎప్పుడో పురాతనం నుంచి పెట్టుకొని ఉన్నాము అనేలాగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అలా ఉంది. ఇంకా లోపల అయితే అంతా కడిగేసామన్నమాట. ఇంకా చెప్పులు అవి కూడా బయట పెట్టేసి నీట్గా కడిగేసి, కొంచెం మెట్ల కింద చెత్త అది ఉండింది, సో అదంతా తీసేసాము, ఎక్కడవక్కడ నీట్గా సర్దేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. తర్వాత అయితే ఇంక లోపలికి వచ్చేసామండి. బయట పని అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి కదా. ఇంకా దానికోసం ఈ మధ్య మా లౌకే ఏంటంటే మా అందరి కోసము లెమన్ టీ పెడుతుందండి పొద్దున్నే. నేను కూడా కాఫీ మానేశాను, టీ కూడా 1 టైం మాత్రమే తాగుతున్నా. ఈవినింగ్ కూడా ట్రై చేస్తాను కానీ కంప్లీట్గా ఏమీ తాగట్లేదు. ఎందుకంటే
కొన్ని కొన్ని హెల్తీగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ ఉద్దేశంతో నేను ఈ మధ్య మెయిన్ కాఫీ అవాయిడ్ చేసేసాను. కాఫీ అస్సలు తాగట్లేదు. సో ఇంకా లౌక్య అయితే ఉదయాన్నే ఇంకా లెమన్ టీ అయితే కలిపేస్తుంది అనమాట. మా లౌక్య పాప ఎంత పెద్ద అయిపోయింది కదా కళ్ళ ముందే. సో భలే చేస్తుందండి వంట పని. మ్యాగీ చేసుకుంటుంది, ముగ్గులు వేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది, పూజ చేస్తుంది. అందుకే ఆడపిల్ల అంటారు. సో ఆడపిల్ల ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో అని చెప్పి. ఆడపిల్ల పుడితే అమ్మకు తోడుగా ఉంటుంది, మగపిల్లడైతే నాన్నకి సపోర్ట్గా ఉంటారు అని చెప్పేసి అంటుంటారు కదా పెద్దవాళ్ళు. సో అట్లా మా లౌక్య ఎంత మంచిగా హెల్ప్ చేస్తుందంటే నాకు. రుత్విక్ కూడా అండి, మగపిల్లడని నేనేం వాడికి చెప్పకుండా ఉండను, ఇద్దరికి చెప్పి చేయిస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీ అందరితో పాటు బాగా యూస్ఫుల్ అయ్యే కొన్ని స్కిన్ అండ్ హెయిర్ కేర్ అయితే షేర్ చేస్తున్నాను. సో ప్రజెంట్ రేపైతే మనకి అమెజాన్లో 10th యానివర్సరీ సేల్ అండి. అప్ టు 70% వరకు కూడా డిస్కౌంట్ ఉండబోతుంది. అమెజాన్లో ఇది బిగ్గెస్ట్ సేల్ అనమాట. ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుంది. అది కూడా అమెజాన్ వల్ల 10th యానివర్సరీ సందర్భంగా. సో గెట్ రెడీ, ఎందుకంటే ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద అప్ టు 70% అంటే ఇంకా చాలా మనం సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. సో రేపటి నుంచి జూలై 4th నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని విష్ లిస్ట్ యాడ్ చేసుకొని సేల్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మీరైతే పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం హెయిర్ కేర్కి సంబంధించినవి ఎక్కువ తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పారాచూట్ నరిషింగ్ మాస్క్ అయితే తీసుకున్నాను. సో హెయిర్ అనేది దీనివల్ల చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ పారాచూట్ బ్రాండ్ గురించి కూడా మీ అందరికీ తెలిసిందే, మంచి బ్రాండ్ అని చెప్పి. సో దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి అవకాడో ఉంటుంది, కోకోనట్ మిల్క్ ఉంటుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది అని చెప్పేసి రివ్యూ షూస్ అయితే తీసుకున్నాను. ఇలా మనం హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా స్మూత్గా అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అవకాడో మెయిన్, ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ మిల్క్ అనమాట. సో ఈ రెండు యూజ్ మీకు తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పారాచూట్ నుంచి సూపర్ స్మూత్ సీరం అయితే తీసుకున్నానండి. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత సీరం అనేది కంపల్సరీ. మనం స్కిన్కి ఎలా కేర్ తీసుకుంటామో హెయిర్కి కూడా అలానే కేర్ తీసుకుంటే హెయిర్ అనేది బాగా హెల్దీగా అండ్ షైనీగా బ్లాక్గా ఉంటుంది. సో నేను అవి ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి హెయిర్కి సంబంధించి సీరం కూడా ఒకటి తెప్పించుకున్నాను. మొత్తం హెయిర్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి షాంపూ వచ్చేసి విష్ కేర్ నుంచి తీసుకున్నా. ఇంతకుముందు ఏది దొరికితే అది వాడేసేదాన్ని. బట్ ప్రజెంట్ ఏంటంటే ఒక మంచి రొటీన్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో సో హెయిర్కి అయితే విష్ కేర్ నుంచి తీసుకున్నా. మంచి రేటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో నేను సీరం కూడా యూజ్ చేస్తున్నా, బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేను ఇది వాడుతున్నా. ఏముంది హెయిర్ అనుకుంటారేమో, నాకు ఫ్రంట్ హెయిర్ అయితే చాలా లాస్ అయింది. సో ఒక 1 month నుంచి నేనేం కంటిన్యూ చేయట్లేదు. బట్ అయినా కానీ నాకు రిజల్ట్ బాగానే తెలుస్తుంది. అందుకని ఈ మధ్య కంటిన్యూ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని మంత్స్ మనం యూజ్ చేస్తే ఇంకా 100% రిజల్ట్ వస్తుంది. కంప్లీట్గా మనం హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో అన్ని ప్రోడక్ట్స్ కూడా తెప్పించుకున్నాను సీరంతో పాటు. ఇంకా బయట షాంపూస్ అవి వాడకుండా. సో విష్ కేర్ చాలా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి చాలా విన్నాను. అందుకని సో ఇది కండిషనర్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. ఎంత స్మూత్గా ఉన్నా కానీ హెయిర్ అనేది తర్వాత డ్రై అయిపోకుండా, హెయిర్ కట్ అయిపోకుండా ఉండాలి అంటే హెయిర్ని మనం స్మూత్గా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కండిషనర్ కూడా తెప్పించానమాట ఇందులోనే. ఇది కూడా విష్ కేర్కి సంబంధించింది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్విస్ బ్యూటీ నుంచి హైడ్రా ఐ మాస్క్లు అయితే తెప్పించాను. ఐ సీరం ప్యాచ్ అనమాట. సో కిల్స్ అనేవి కొంచెం టైం పడుతుంది. సో మనం కంటిన్యూగా వాడుతూ ఉంటే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఒకటి నాకు అనిపించింది ఏంటి అంటే, ఇంతకుముందు వేరేది వాడాను, ఇందులోనే గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది వాడాను. సో దీనివల్ల రిజల్ట్ ఏంటి అంటే ఐస్ అయితే చాలా రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో అందుకని నాకు ట్రై చేయాలనిపించి తెప్పించుకున్నాను. సో బాగుంది. అయితే మీకు కూడా వీటిల్లో ఏది నచ్చినా కానీ విష్ లిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టుకోండి. రేపు జూలై 4th నుంచి కూడా మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవుతుందండి. అప్ టు 70% వరకు కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది. కాబట్టి అసలు చాలా అమౌంట్ మనం సేవ్ చేసుకోవచ్చు. బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఉంటుంది, అలాగే ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద కూడా ఉంటుంది. లాస్ట్లో నేను మై హాల్ స్టోర్ లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఫుల్ పిక్చర్, ప్రైజెస్ అన్నీ కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు కొనుక్కోవచ్చు. లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి కొనుక్కోండి. ఇంకా మంచి మంచి ఐటమ్స్ కూడా బుక్ చేస్తున్నాను. 1 by 1 మీకు సేల్లో చూపిస్తానమాట అన్నీ కూడాని. సో ఇది నా జెన్యూన్గా నేను వాడడానికే తీసుకున్నాను. ఇంకా లెమన్ టీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా హడావిడి లైఫ్ స్టైల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. చాలా రోజుల తర్వాత మీతో మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయడము. ఇంకా బయట కంప్లీట్గా మొత్తం వాల్స్తో సహా నీళ్ళు పట్టేసి నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇంకా కిచెన్లో కూడా క్లీనింగ్ చేసుకోవాలండి. ఈ ఇళ్లలో ఏంటంటే చూడ్డానికి అంటే నేను అనుకున్నాను వుడ్ వర్క్ అది
బెడ్రూమ్స్ అలా వద్దనుకున్నాను. ఆ టైంలో అంటే వుడ్ వర్క్ అంటే ఉంటే మనకి మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, డోర్స్ అవి పెట్టేసుకుంటాం కాబట్టి లోపల ఎలా పెట్టినా అలా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాము. నిజం చెప్పాలి అంటే ఓపెన్ సెల్ఫ్స్ ఉంటేనే నీట్గా ఉంటుందండి. ఇంతకు ముందు కూడా మనం ఓపెన్ సెల్ఫ్సే కదా వాడాము. నాకు అనిపించింది అనవసరంగా ఈ వుడ్ వర్క్కి వీటన్నిటికీ ఖర్చు చేసాము, అవి చేయకుండా ఉంటే ఒక 3-4 లక్షలు మిగిలి ఉండేవి అని చెప్పేసి అనిపించింది. 3 లక్షల దాకా పెట్టినట్టున్నామండి వుడ్ వర్క్కే. సో ఎలాగో మనకి టీవీ దగ్గర క్రాకరీ యూనిట్ ఇచ్చారు, ఇంకా అలా వదిలేసుకొని ఉంటే బాగుండేది, అమౌంట్ సేవ్ అయ్యి ఉండేది అని చెప్పి. బట్ అప్పట్లో మనకి అట్లా అయిపోయిందిలేండి, కొత్త ఇల్లు కదా, అన్నీ మంచిగా మోడర్న్గా అందరూ చేయించుకుంటున్నారు. సో నేను అదే చెప్పాను మీకు లాస్ట్ టైం కూడా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, అందరూ చేస్తున్నారు అని మనం చేయకూడదు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటుంది, మన పరిస్థితులు ఏంటి, మనం ఫైనాన్షియల్గా ఎంతవరకు స్టేబుల్గా ఉంటున్నాము అనేది చూసుకొని చేయించుకోవాలి. సో సొంత ఇల్లు ఫస్ట్ ఇల్లు నిలబెట్టేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత ఒక 3 years 4 years తర్వాత అయినా కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క పని చేయించుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఒకేసారి ఇంటి కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేసేసి దాని తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడి చేయడం కంటే కూడా ఇలా తర్వాత రిలీజ్ అయ్యాను. అంటే ఆ 3 lakhs అట్లా ఉండింది అనుకోండి, మనకి చాలా వరకు సేఫ్ అయి ఉండేది కదా. సో అలా అనిపించింది తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ అది అనుకుంటున్నాము, అనవసరంగా ఎందుకు ఇవన్నీ సోకులు చేసుకున్నాము అని చెప్పి. బట్ ఓకేలేండి, అయిపోయింది. మనం ఎలా అనుకుంటే అలా జరగదు కదా, కొన్ని తప్పులు కూడా జరిగిపోతుంటాయి. ఎవరైనా మన లాంటి ఫ్యామిలీస్ ఉంటే నేను ముందుగానే మీకు వ్లాగ్స్లో అన్నీ షేర్ చేస్తుంటే నాకేమనిపించింది అనేది షేర్ చేస్తూ ఉంటాను. సో అట్లా చెప్పాలనిపించింది. ఇంక పిల్లలకైతే వేడివేడిగా దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నా. సో నిన్న వెళ్ళాల్సింది, నిన్న ఇంకా మాకు అపాయింట్మెంట్ అయితే దొరకలేదు, ఇంకా ఫోన్స్ అవి లిఫ్ట్ చేయకపోవడం వల్ల వెళ్ళలేదనమాట. అంటే నార్మల్గా నేను అలైక్య రెడ్డి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనమాట స్కిన్కి. ఎందుకు వెళ్తున్నాను హాస్పిటల్కి అంటే, అందరికీ తెలిసిందే ఫేస్ మీద నాకు రీసెంట్గా నేను వీడియోలో కూడా చెప్పినట్లున్నా, నాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయండి. ఎండకి వెళ్తే అసలు తట్టుకోలేకపోతున్నా. జస్ట్ ఒక 5 minutes ఎండ అయినా కానీ ఫేస్ బ్లాక్ అయిపోవడము, పింపుల్స్ రావడము, ఇట్లాగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను కేర్ తీసుకొని ఒక 1 month ఇంట్లో ఉన్నాను అనుకోండి సరిపోతుంది. బట్ ఒక 5 నిమిషాలు కూడా ఎండలో మనం ఉండలేకపోతే మనం ఫ్యూచర్లో చాలా కష్టం కదా, ఎలాగో ఇంట్లోనే కూర్చొని ఉండలేము. సో ఇంకా అది ఉండే కొద్దీ ఎక్కువ అయిపోతున్నట్లు నాకు ఫీల్ వచ్చిందనమాట. లాస్ట్ టైం అంతా బాగానే ఉండింది, ఈ మధ్య ఇంకొకటి 2 సార్లు బయటకు వెళ్ళినా కానీ తట్టుకోలేకపోతుంది అనమాట. స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఉండి ఇంట్లో అలాగా అయిపోయిందా, లేదంటే స్కిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అనేది తెలుసుకోవాలి ఒకసారి వెళ్ళి. అందుకని భరత్ క్లినిక్ అని చెప్పేసి గూగుల్లో మంచి రివ్యూ వచ్చింది. సర్లే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఇంకా ఒకవేళ ఎండలోకి వెళ్ళినా కానీ ఇట్లా ఏదన్నా స్కార్ఫ్ అలాంటివి కట్టుకుంటే మంచిదే అని చెప్పేసి. మనకేమో ఈ ఎండలో రఫ్ అండ్ టఫ్గా తిరగడమే అలవాటు. సో అట్లాగా ఉండి ఒకేసారి అట్లాగా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను అసలు బయటికి వెళ్ళిందే లేదు. ఒక్కసారిగా అట్లా బయటికి వెళ్ళేసరికి స్కిన్ అయితే కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, నాకేమో ఇలా వచ్చింది ఈ మధ్య. సరేలే ఒకసారి వెళ్ళి చూపించుకుంటే అందరితో అయిపోద్ది. ఇంకా మీలో కూడా చాలామంది చెప్తున్నారు అనిత ఫేస్ ఏమైంది అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు మీకు వీడియోస్లో కొన్ని వీడియోస్లో కనిపించేంత ఇదిగా ఏం లేదండి. నేను ఐఫోన్ వాడతాను కదా, ఇది లైటింగ్ని బట్టి షేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఫేస్ కానీ ఇవన్నీ కూడా. ఐఫోన్ వాడే వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైపోయింది అనుకోండి, ఫేస్ మీద లేని మచ్చలను కూడా చూపించేస్తుంది అనమాట. సో రియల్గా చూస్తే ఇంకా డాక్టర్ కూడా అదే అన్నారు, ఏం దూరం అంటే దగ్గర నుంచి చూస్తే తప్ప ఏం కనిపించట్లేదమ్మా, అది కొంచెం హార్మోన్స్ వల్ల వచ్చింది, అది ఏం కాదు అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్ కూడా అంటే టాబ్లెట్స్ అలా ఏం కాదు, జస్ట్ కొన్ని క్రీమ్స్ ఇచ్చేసి అవి కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి, స్కిన్ టెక్స్చర్ అనేది అంతకు మించి ఇంకా స్కిన్ ప్రాబ్లం కూడా ఏం లేదు. సో చూపించేసుకొని రెండు ఒక సీరం ఇచ్చారు, ఏమంటే అవి వాడకంటే సీరము, సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి అని చెప్పారు. నాకు ఆ సన్ స్క్రీన్ వాడాలంటే ఎక్కడ లేని కోపం వస్తుందండి. కాకపోతే తప్పదు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరైనా కానీ వాడాలి. మనలాగా రఫ్ అండ్ టఫ్గా తిరిగితే లాస్ట్కి ఇలాంటి స్టేజ్ వస్తుంది. నేను నిజంగా సన్ స్క్రీన్స్ కానీ ఏమి మాయిశ్చరైజర్స్ కానీ, కొంతమంది అంటారు అనిత యూట్యూబర్ కదా ఏదేదో పూసింది, స్కిన్ మీద పింపుల్స్ వచ్చాయి, బ్లాక్ అయిపోయింది, అది ఇది అని చెప్పి. ఏమి పూయకుండా అలా వదిలేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంతకుముందు రోజులు వేరే, ఇప్పటి రోజులు వేరే. ఇప్పుడు మనం తినే ఫుడ్కి, బయట నుంచి వచ్చే పొల్యూషన్కి, ఆ ఎండ కూడా విపరీతంగా ఉండటం వల్ల కూడా చాలామంది స్కిన్ అనేది బర్న్ అయిపోతుంది. దానివల్ల స్కిన్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదో
ఏదో చేస్తేనో ఏదో పూస్తేనో రావండి. నేను నిజంగా ఫేషియల్స్కి కూడా వెళ్ళను, మీకు చాలాసార్లు చెప్పాను, మీరు చూస్తూనే ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అంటారా జస్ట్ చూపిస్తామే తప్ప అవన్నీ మేమేం రుద్దేసుకోము. సో నేను ఇంకా ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తూ ఉంటాను, లేదంటే బయట వేసేస్తూ ఉంటాం రివ్యూకి అవి వచ్చినవి కూడా. సో అంతే తప్ప ఉన్నాయన్నీ నేనైతే అసలు స్కిన్ కేరే చెయ్యను. అదే మెయిన్ ప్రాబ్లం వచ్చింది నాకు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రుత్వికి కొన్ని బుక్స్ కావాలి బయట తీసుకోవాలని చెప్పారు. రుత్వికి ఇప్పుడు 6th క్లాస్ కాబట్టి బుక్స్ కూడా తీసుకొని ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 2 అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి బయటనే పార్సిల్ తీసుకున్నాం. గణేష్ మెస్లో చాలా బాగుంటుంది ఫుడ్ అనేది, మనలాగా కొంచెం నార్మల్ ఫుడ్ అంటే ఇంటి ఫుడ్ తినాలి అనుకుంటాం చూడండి, పచ్చళ్ళు ఇలా పప్పు ఇలాంటివి. అక్కడ ట్రై చేయండి ఎవరైనా నెల్లూరులో ఉండేవాళ్ళు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇంకా తర్వాత కొన్ని మామిడి పళ్ళు లాస్ట్ ఇంకా అయిపోవచ్చాయి, అందుకని మామిడి పళ్ళు తీసుకున్నాము. ఇంకా దారిలో వస్తుంటే డ్రాగన్ ఫ్రూట్ కనిపించిందండి. లౌక్యాకి చాలా 100కి 1 కేజీ అంటే సరేలే 1 కేజీ తీసుకెళ్దాము, తినడానికి ఏం లేవు ఇంట్లో అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. రెడ్ కలర్వి బాగున్నాయి, తీసుకొని అయితే పిల్లలు తినేసారులేండి. చాలా నచ్చింది, స్వీట్గా ఉన్నాయి అనమాట. వైట్ కలర్వి కాదు, మంచి పింక్ ఉంటాయి కదా చూడండి, అవి అనమాట. నేను స్కిన్ గురించి ఇంకో విషయం ఏంటంటే, నాకు నా స్కిన్ గురించి క్లారిటీ ఉంది, నేను క్లియర్ చేసుకోగలను ఇంట్లోనే అని చెప్పి. బట్ మీరు పెట్టే కామెంట్స్ ఉన్నాయి చూడండి, ఆ కామెంట్స్కి తట్టుకోలేకనే నేను స్కిన్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళాను ఇదని చెప్పాలి అంటే. అంతా ఫేస్ చూయించుకో, కొంతమంది అయితే ఫేస్ పాడైపోయింది, అది పూసావు ఇది పూసావు అని చెప్పేసి అట్లా అంటా ఉండేసరికి ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి సగం ఇప్పుడు ఈ లైటింగ్లో నేను డైరెక్ట్ కెమెరా పెట్టి షూట్ చేశాను అనుకోండి, బ్లింక్ అయిపోద్ది అనమాట. ఐఫోన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది, నార్మల్ ఫోన్స్ వాడామనుకోండి OnePlus కానీ ఇలాంటివి బాగానే ఉంటుంది. బట్ డే లైట్లో డైరెక్ట్గా పడినప్పుడు అలా కనిపించేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను వీడియో షూట్ చేశాను చూడండి రెడ్ డ్రెస్లో, అది ప్రజెంట్ షూట్ చేసింది అనమాట. సో అది బాగుంది చూడండి, అట్లా లైటింగ్ వల్ల కూడా కొంచెం లేనివి కూడా ఉంది. కొంచెం స్కిన్ అయితే నాకు పింపుల్స్ అవి ఉన్నాయన్నమాట. రీసెంట్గా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఎండకి వెళ్ళడం వల్ల ఇంకా అప్పటి నుంచి అలానే ఉంటుందన్నమాట. ఇంకా వచ్చిన వెంటనే కూడా కరెంటు పోయిందండి. ఇంకా ఎండకి వచ్చాం కదా, ఇంకా కరెంటు పోయేసరికి వీడియో ఏం షూట్ చేయలేదు మంచిగా. ఇంకా లంచ్ తెచ్చేసుకున్నాం కాబట్టి తినేసి ఇంకా కొంచెంసేపు అయితే కరెంట్ వచ్చింది. నాకు కొంచెం వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని నేనైతే ఇంకా పడుకున్నాను అనమాట. సాయంత్రం టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకా ఆయన అయితే పిల్లల్ని తీసుకొద్దామని చెప్పి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేనేమో ఈ పార్కింగ్ ఏరియా మొత్తం దుమ్ము వచ్చేసింది, పొద్దునంత నీట్గా కడిగాం కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో మొత్తం డస్ట్ అనమాట నల్లగా. ఇంకా సరే మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా బయట కూడా ఇంటి ముందు వాకిలు ఉంది కదా ముగ్గేసే దగ్గర, అక్కడ కూడా ఏంటంటే ఆకులు దుమ్ము ధూళి అంతా ఆగిపోద్ది అనమాట, స్టక్ అయిపోయా స్టెప్స్ దగ్గర. సో మొత్తం నీట్గా చిమ్మేసేసి దాని తర్వాత అయితే ఇంకా సన్న ముగ్గు పెట్టేశాను. ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పట్టి 2 days అవుతుందన్నమాట. ఇంక ఇవన్నీ చేసేసుకొని చెట్లకు కూడా నీళ్ళు పట్టాలి అని చెప్పేసి అనుకొని ఇంక మొత్తం అయితే పని చేస్తున్నాను. దుమ్ము చూడండి ఎలా వచ్చిందో, ఇక్కడ స్టక్ అయిపోద్ది అనమాట. ఇక్కడ పైప్ ఉంది కదా, ఆ పైప్ ఎందుకు వేసానంటే డే బై డే కంపల్సరీ మొక్కలకి నీళ్ళు అయితే పడతామండి. అందులోని ఈ వాకిల్ ఇదంతా దుమ్ము ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి వాటర్ బట్టే కడుగుతూ ఉంటాం మేము డైలీ. సో బకెట్స్తో మోసుకు రావాలంటే అవి సరిపోవు అనమాట. ఇంకా అందుకని పైప్ అయితే వేసేసి ఉంటాము. సో ఇంకా మొక్కలకి వాటర్ పట్టినట్టు ఉంటుంది, పొద్దున్నే పని కూడా అయిపోద్ది కదా, ఎందుకులే బకెట్స్తో మోసుకెళ్ళడము అని చెప్పేసి అట్లా అయితే పైప్ ఆడే పెట్టేసి ఉంటాము. తీసి పెట్టి ఆ ట్యాప్స్కి కూడా అంత ఈజీగా ఎక్కదు కదా, ఇంకా అందుకని బయట ఒక సైడ్ అయితే వేసేసి ఉంటాను, డైలీ వాడతాం కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ అయితే నీట్గా చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండకు కూడా ఏమీ పైప్ ఖరాబ్ అవ్వట్లేదు, ఆ చెట్టు కింద అట్లా వేసేస్తాను. సో నీట్గా అయితే చిమ్మేసి ఎంత చెత్త వచ్చిందో చూడండి, ఇప్పుడు శుభ్రంగా ఉంటుంది అనమాట. ఇంకా సాయంత్రం 7 వరకే కూడా ఇక్కడే ఉంటాము హాయిగా. ఇంకా బండలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి కూర్చోవచ్చు. ఇంకా పిల్లలు వచ్చేస్తారు కాబట్టి లౌక్య స్నానం చేసి దీపం పెడుతుంది. ఇంకా నేనైనా కానీ నాకు వర్క్ ఉంటే స్నానం చేసేస్తాను, పొద్దున్నే చేసేస్తున్నా ఈ మధ్య. సాయంత్రం 6 అట్లా అయిందనుకోండి ఫేస్ వాష్ అది చేసేసుకుంటున్నా, లౌక్య ఉంది కదా పూజ చేయడానికి అని చెప్పేసి. సో ఇదైతే ఇంకా చిమ్మడం అయితే అయిపోయింది. ఇంకా మొక్కలకైతే నీళ్లు పడుతున్నా. ఈ ప్లేస్లో కొంచెం ఇంకా పని ఉందని చెప్పాను కదా, ఇంకా అవ్వలేదు. దానికి పెయింట్ అది తెచ్చుకొని బయటకు వెళ్తే వేసుకుంటాను. ఆ స్టెప్స్కి వాటికి కూడా వేయాలనుకుంటున్నా అప్పటికైనా, లేదంటే కొంచెం కుదిరితే చేసేసుకుంటా ఒక్క పని. ఇంకా స్టెప్స్ అవన్నీ తర్వాత చూసుకోవచ్చులే పండక్కి అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంక మొత్తం కూడా ఈ ఈ టైంలో నీళ్లు పడితే ఉంటుంది చూడండి, సగం నేను అందుకు వాటర్ పడతా తెలుసా. వర్షం పడితే మట్టి వాసన వస్తుంది చూడండి, అంత మంచిగా వాసన వస్తుంది. అసలు నాకు ఎలాగో అనిపిస్తుంది అనమాట సాయంత్రం టైంలో అట్లాగే దాని మీద నీళ్లు పడతా ఉంటారు రోడ్డు మీద అట్లా. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నిజం. నేను మనలాంటి మెంటాలిటీ విలేజెస్లో పెరిగి కొంచెం న్యాచురల్గా లైఫ్ ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది అట్లాగా. నేను ఇలాంటి అంటే కొంచెం సిటీలో అయినా కానీ ఇలాంటి లైఫ్ ఉండటం అనేది చాలా హ్యాపీ. ఈ రోడ్లో కూడా ఎవరు మనల్ని పట్టించుకోరు కాబట్టి ఊర్లో కూర్చుంటాం చూడండి, అట్లా కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ మాకైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంక ఈ మొక్కల్ని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నా కుదరట్లేదు. మీతో నేను ఇంతకు ముందులాగా వీడియోస్ షేర్ చేసుకోవట్లేదు కానీ రెగ్యులర్గా కొంచెం పనుల వల్ల, లేదంటే మీకు కూడా బాగా నచ్చుతుంది మన హౌస్. చాలా మిస్ అయిపోతున్నా, నేను కరెక్ట్గా మీతో షేర్ చేసుకోలేకపోతున్నా ఇంతకు ముందులాగా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ట్రై చేస్తాను, మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. చూసినప్పుడు మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేశారు అంటే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట ఇంతకు ముందులాగా రెగ్యులర్గా వీడియో షేర్ చేయడానికి అయితే. ఇంకా కొన్ని చెట్లకైతే అట్లా కొంచెంసేపు వదిలేస్తాను, పెద్ద చెట్లు అవి ఉన్నప్పుడు. అటువైపు సన్నజాజుల చెట్టు ఉంది కదా దానికి. ఇంక ఇక్కడ ఒక బకెట్లో అయితే వాటర్ పడతానండి, ఎందుకని యూజ్ అవుతాయిలే అని చెప్పేసి. మామూలు పాత బకెటే. ఇంకా నేనేమంటే ఎంత చల్లగా వస్తాయి, డైరెక్ట్ కింద మోటార్లో నుంచి వస్తాయి భూమిలో నుంచి. మాకు ఇక్కడ పెన్న దగ్గర అండి, దానివల్ల ఏంటంటే ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే వాటర్ తాగడానికి కూడా ఇవే మంచిది అనిపిస్తుంది. మేము అనుకుంటాము ఈ ఫిల్టర్స్ ఇవన్నీ తీసేసి ఇవి తాగితే బాగుంటాయి కదా అని చెప్పి. అసలు చెట్లకు పడుతుంటే ఎంత చల్లగా ఉంటాయి తెలుసా. అట్లా ఇంకా ఈ ఎండకి ఆ సెగకి అట్లా నెత్తిన పట్టేసుకోవాలనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇటువైపు మునగ చెట్టు బాగా పిందెల మీద ఉందన్నమాట. మునగ చెట్టుకి అయితే వాటర్ అయితే వదిలేసాను కొంతసేపు. కరివేపాకు చెట్టు, మునగ చెట్టు అవి ఉన్నాయి. సో ఇట్లా ఉందండి పీస్ఫుల్గా నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ర్యాండమ్గా వీడియో షూట్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో